హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే ఈవినింగ్ అయితే వీడియో అనేది తీస్తున్నాను అనమాట. ఓకేనా, మార్నింగ్ నుంచి పని ఉండే, అందుకోసం అనేసి తీయలేదు. ఓకేనా, ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నా, కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడైతే ఇవి వేయించుతున్నాను అనమాట. మసాలాలు ఇప్పుడైతే వేయించుతున్నా ఫ్రెండ్స్. హాఫ్ కేజీ చికెన్ అయితే. ఓకేనా, కొంచెం గ్రేవీలా వేస్తే అంత తినచ్చు కదా అనేసి అయితే ఇలా చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడైతే టమాటాలు 2, ఉల్లిపాయ 2 అయితే తీసుకున్నాయి. ఇవైతే గ్రేవీ పట్టాలి. ఓకేనా, ఇక్కడనేమో జీడిపప్పు అయితే దంచి అయితే రెడీ చేసిన, ఇది కూడా వేయించాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు జీడిపప్పును బాదం కూడా వేసేసిన ఫ్రెండ్స్. ఓకేనా, బాదంతో చికెన్ గ్రేవీ కర్రీ అయితే డిఫరెంట్గా అయితే రెడీ చేస్తున్నా. ఓకేనా, ఫస్ట్ టైం అయితే ఇలా చేయడం. ఓకేనా, చిన్నగా ఏం సౌండ్ చేస్తున్నా? అది ఎక్కడ చేసిన? అలా గుంటలో పడేసిన నేను. అది పడైపో చెత్త డబ్బాలో ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే వేగుతుంది. ఓకేనా, ఇది వేగినాక అయితే తీసేసుకుంటా ప్లేట్లోకి. ఇలా అయితే వేయించేసిన ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పౌడర్ పట్టేసి పక్కన తీసుకున్నాక అయితే ఉల్లిపాయ ఉన్న టమాటా అయితే పట్టేసుకుంటా, మిక్సీ అయితే పట్టేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే పట్టేసిన. ఇక్కడ టమాటా అది కూడా పట్టేసిన. ఇక్కడ మసాలా కూడా రెడీ అయిపోయింది అనమాట చికెన్లోకి. ఇవైతే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే చికెన్ అయితే కలిపి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన, అది తీసుకొచ్చి అయితే ఇప్పుడు వండుతాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చికెన్ అయితే కలిపి అయితే పెట్టేసిన. పెరుగు, అల్లం వెల్లిగడ్డ, కారం, ఉప్పు ఇవైతే వేసిన అనమాట. ఓకేనా, పసుపు అయితే ఆయిల్లోనే వేస్తా. ఓకేనా, ఇందులో అయితే వేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకటి బాగా రాకుండా జీలకర్ర అయితే వేసిన. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ అయితే వేస్తున్నా. ఉల్లిపాయ అయితే మంచిగా వేగాలన్నమాట. ఓకేనా, ఉల్లిపాయ అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టమాటా వేస్తున్నాం. ఇది కూడా వేయించుకోవాలి మంచిగా. నెక్స్ట్ కొంచెం పసుపు అయితే వేయాలి. వేసినట్లయితే చికెన్ అయితే వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే పసుపు అయితే వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసిన, మంచిగా అయితే కలిపిన. ఓకేనా, కాసేపు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అయితే వేసిన. ఓకే, నూనెలో అయితే ఉడికిస్తున్నాను అన్నమాట, చిన్న మంట మీద. ఓకేనా, ఇప్పుడైతే పౌడర్ అయితే వేసేస్తున్నా. కారం, ఉప్పు అయితే వేసిన ఫస్ట్. ఒకవేళ లేకపోతే అయితే మళ్ళీ కొంచెం అయితే వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసేసిన. ఇప్పుడైతే వాటర్ అయితే సరిపడా వాటర్ అయితే తీసుకోవాలి. ఓకేనా, వాటర్ అయితే వేసేసిన ఫ్రెండ్స్. గ్రేవీ అయితే చిక్కగా అయితే వస్తుంది అనమాట. ఓకేనా, ఇదైతే కొంచెం ఉడికించుకోవాలి ఈ గ్రేవీలో. ఓకేనా, ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి అయితే పని చేయాలి అనుకున్నా. ఈ 2 అల్మార్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేసిన 1:30 కల్లా. మార్నింగ్ వంట చేసేసి పిల్లలకు తినిపించేసి నెక్స్ట్ వాళ్ళని వండుకోబెట్టేసి ఇవి అయితే అన్నీ చదివినా అనమాట నీట్గా. లేను జరుగులే, ఇవి నా డ్రెస్సులు, ఇవి పెట్టవి. ఈ బుక్స్ అన్ని ఇట్లా లైన్గా ఫైల్స్లో అయితే ఇవన్నీ పెట్టేసిన అనమాట. ఓకేనా, జరుగు నువ్వులే. నెక్స్ట్ చీరలు అయితే ఏం తీయలేదు ఫ్రెండ్స్. ఇక ఈ రోల్ అయితే చదివిన. చీరలు మంచిగానే ఉన్నాయి అనేసి అయితే చదవలేదు. ఇవన్నీ మా బిట్టువి చిన్నవి అనమాట. ఈ కింద రోల్ నావి కొత్త డ్రెస్సులు. ఇది కూడా నీట్గా చదివేసిన అనమాట. ఇలా నా అన్నీ ఉంటాయి. ఓకేనా, నీట్గా అయితే చదివేసిన. ఇది కంప్లీట్, ఇది మొత్తం ఈ 2 కంప్లీట్ అనమాట. నువ్వు లే ఫస్ట్, ఫ్యాన్ చిన్న పెట్టుకో. ఒక శారీస్ అయితే తీయలేదు, అవి నీట్గానే ఉన్నాయి అనేసి అయితే తీయలేదు. మొత్తం అల్మార్ మొత్తం చదివేసిన. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి కూడా మొత్తం నీట్గా అయితే చదివిన ఫ్రెండ్స్. ఓకేనా, ఇవన్నీ ఇంత నిండా ఉండేదన్నమాట. ఇక్కడ ఇప్పుడు సరినాక ప్లేస్ అయితే వచ్చేసింది పైన. నెక్స్ట్ ఇది కూడా చదివిన. ఇది నెప్లైజర్ మా బిట్టుది. ఇలా కొంచెం మెడిసిన్ నా మందులు అనమాట ఇవి.
లే లే పైన అయితే కంప్లీట్, కింద అయితే మొత్తం చదివేసిన. మా చిన్న ఈ రోల్ సెకండ్ రోల్ మా చిన్నది అనమాట, పైన మా లక్ష్మణ్ది. ఓకేనా, ఇవన్నీ అయితే చదివేసిన. ఇవి కింద అయితే ఏం దిగలేదు, అవి ఆల్రెడీ నీట్గా ఉన్నాయి, అవి చదివినవి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అల్మార్లు అయితే 2 కంప్లీట్ అయిపోయినాయి మొత్తం. ఫ్రిడ్జ్ అయితే మరి ఘోరంగా అయిపోయింది ఫ్రెండ్స్, క్లీన్ చేయాలి. స్విచ్ అయితే ఆఫ్ చేసి అయితే క్లీన్ చేయాలి. ఒక వీడియో అయితే చూసిన, ఇట్లా ఆన్లో ఉండగానే తుడుస్తుంది ఒక ఆమె, తుడుస్తుంటే కరెంట్ షాక్ వచ్చి కింద పడిపోయింది అనమాట. మీరు కూడా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం స్విచ్ అయితే ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేసుకున్నాక అన్నీ పెట్టేసుకున్నాక, అంటే కూరగాయలు అన్నీ సంబంధించినవి, ఫ్రిడ్జ్కి సంబంధించినవి అన్నీ పెట్టినాక ఆన్ చేయండి. ఓకేనా, ఆన్లో ఉండగా మాత్రం క్లీన్ చేయొద్దు. ఇది రీసెంట్గా అయితే చూసిన నేను వీడియో, అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నీ అయితే తీయాలన్నమాట. ఓకేనా, పైన అయితే మా చిన్న కోసం అయితే ఐస్ అయితే పెట్టిన, చెప్పిన ఇంజక్షన్ వేయించిన, తగ్గింది ఫ్రెండ్స్. ఓకేనా, తగ్గింది, కొంచెం ఆడుతుండు మా బిట్టు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే అవుతుంది. కొంచెం అయితే మైదాపిండి ఉంది ఫ్రెండ్స్, ఇదేం చేయాలంటే పూరీలు అయితే చేయాలి, పిల్లలు తింటా అంటున్నారు, అందుకోసం మేనేజ్ అయితే తీసిన. చాలా రోజులు అయితే తీసుకొచ్చి పిండి, కానీ నేను ఎందుకు తీసుకొచ్చిన అంటే కేక్ తయారు చేయడానికి అయితే తీసుకొచ్చిన, కానీ కేక్ చేయడానికి వీలు అయితే లేదు అసలే. ఓకేనా, ఇప్పుడైతే పూరీలు అయితే చేస్తున్నా. ఇది పావు కేజీ ఉంటుందేమో అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ కర్రీ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే చెట్లు పెట్టిన 2, ఒకటి గులాబీ చెట్టు, ఒకటి మందార చెట్టు అనమాట. మందార 2, కానీ ఒకటే బుట్టీలో అయితే పెట్టేసిన, ఆంటీ వాళ్ళే బుట్టీలు. ఓకేనా, చెట్లు అయితే నేను పెట్టిన, చూపించాలి అనుకున్నా, చూపిస్తున్నా. ఓకేనా, ఇక్కడైతే పెట్టేసిన, ఒకటి తులసి చెట్టు కూడా పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, నువ్వులే జరుగు. గులాబీ చెట్టు, గులాబీ చెట్టు, అది మందార చెట్టు, మందార 2 నేను పెట్టిన. లే నువ్వులే. చికెన్ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, హలో ఫ్రెండ్స్, పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇది పిండితో అయితే చేయలేదు, అంటే తాల్చేటప్పుడు పిండి వేస్తారు కదా, పిండితో అయితే చేయలేదు అనమాట, ఆయిల్తో చేసిన, అందుకోసమే ఇట్లా వైట్గా మంచిగా వచ్చినాయి అనమాట. ఓకేనా, ఇక్కడ ఆయిల్ కూడా పిండి కాలేదనమాట, అంటే నల్లగా అయితే కాలేదు ఆయిల్ అనేది. ఓకేనా, పిండి చల్లుకుంటే ఇస్తే మాత్రం పిండి అనేది ఆయిల్లో పడుతుంది కాబట్టి నల్లగా అవుతుంది అనమాట, అందుకోసమే ఇప్పుడు నేనైతే పిండితో అయితే చేయలేదు, మొత్తం ఆయిల్ తోటే చేసిన అనమాట. అందుకే కొంచెం షేప్ అవుట్ అయిపోయింది అనమాట ఆయిల్ తోటి వేస్తే. ఓకేనా, మంచిగా అయితే పొంగినాయి, మెత్తగా అవుతున్నాయి అనమాట. ఓకేనా, మెత్తగా వచ్చేసినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే పిల్లలకి తినిపించేస్తా. కర్రీ కూడా రెడీ అయిపోయింది, చూపిస్తా మీకు. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అనమాట. 1/2 kg చికెన్ ఇలా గ్రేవీతో అయితే ప్రిపేర్ చేసిన. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అయితే వేస్తున్నా. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే ఆఫ్ చేసేస్తున్నా గ్యాస్ అనేది. చిటపటలు ఆడుతుంది, చేతుల మీద పడుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది చికెన్ గ్రేవీ కర్రీ. ఓకేనా, ఇప్పుడైతే పిల్లలకైతే తినిపించేస్తా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము తినేసినాము పూరీలు, వాళ్ళైతే చెరొకటి తిన్నారనమాట పిల్లలు. బాగా లొల్లి చేస్తుండు మా బిట్టు. ఎందుకు అట్లా చేస్తున్నారా? తినేసినాం మేమైతే. కొన్ని అయితే బియ్యం పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాయి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ. 6 అయిపోయింది టైం అయితే.
ఒక 1 అవర్ తర్వాత అయితే రైస్ అయితే పెట్టేస్తా. ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ బాయ్ బాయ్.